ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. అమెరికా ప్రభుత్వానికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోదీ భారత్ను అమ్మేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని ప్రవర్తన చూస్తుంటే భయపడుతున్నట్లే కనిపిస్తుందన్న రాహుల్, వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. డాలర్ను రక్షించుకునేందుకు డీల్ దోహదపడుతుందని ఆరోపించారు. రాహుల్ ఆరోపణలకు ధీటుగా బదులిచ్చిన కేంద్రం భారత్ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని దుయ్యబట్టింది. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. వాణిజ్య ఒప్పందంతో పాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించిన రాహుల్, ప్రపంచంలో మారుతున్న కీలక పరిణామాలను బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదని విమర్శించారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తుందని, దాని ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచంలోని అతిపెద్ద డేటా కేంద్రాలుగా చైనా, ఇండియా ఉన్నాయని చెప్పారు. కానీ మన డేటాను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు. అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షమని దుయ్యబట్టారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని రాహుల్ ఆక్షేపించారు. ఒప్పందం అమెరికాకు మేలు కలిగించేలా ఉందే తప్ప దీనివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. ఒప్పందం కారణంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మార్కెట్ను ముంచెత్తుతాయని ఆరోపించారు. భారత ఇంధన భద్రతను పూర్తిగా అమెరికాకు మోదీ అప్పగించేశారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని ప్రవర్తన చూస్తుంటే భయపడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దేశ వ్యవసాయ, ఇంధన రంగాలను కేంద్రం అమ్మకానికి పెట్టేసిందని రాహుల్ ఆక్షేపించారు. ఎన్డీఏ సర్కార్ భారతమాతను అమ్మేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. I'm saying that you have sold India. Are you not ashamed of selling India? Do you have no shame of selling India? You have sold our mother, Bharat Mata. Do you have no shame? But sir, the interesting thing is, the interesting thing is that I know that the Prime Minister would not sell India under normal circumstances. He will not do it. You know why he sold India? Because they are choking him. Mr. Rahul, address to the chair, please. He has sold India because they are choking him. They've got a grip on his neck. Speaker sir, मैंने बोला, जब चोक लगाते हैं दूसरे व्यक्ति की आंख में देखते हो तो डर दिखता है सर, पीएम की आंख में डर दिखता है. భారత్ ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెబుతూ ఉండడమే దేశాన్ని అమ్మేశారు అనటానికి నిదర్శనమని రాహుల్ ఆరోపించారు. భారత ఉత్పత్తులపై అమెరికా గతంతో పోల్చితే 6 రెట్లు సుంకాలు పెంచిందన్న రాహుల్, యుఎస్ దిగుమతులపై మాత్రం సుంకాలు 16 నుంచి 0కు పడిపోవడమేంటని ప్రశ్నించారు. వాణిజ్య ఒప్పందంలో భారత్కు ఎలాంటి భరోసా ఇవ్వటం లేదన్న రాహుల్, డాలర్ను రక్షించుకునేందుకు డీల్ దోహదపడుతుందని ఆరోపించారు. 3% was the average. It is now gone up to 18%. 6x increase. US imports to go up from $46 billion to $146 billion. I mean, this is absurd. This is absolutely absurd. And they have no commitment to us. We have a commitment to them. We are going to add $100 billion a year to your imports. And our tariff has gone up from 3% to 18% and theirs has come down from 16 to 0. అదే ఇండీ కూటమి అధికారంలో ఉంటే భారత్ను సమానంగా చూడాలని, లేకుంటే ఒప్పందానికి ఒప్పుకునేదే లేదని ట్రంప్నకు తేల్చి చెప్పేవాళ్లమని రాహుల్ చెప్పారు. రాహుల్ ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అనవసరమైన ఆరోపణలు చేయటం మంచిది కాదని హితవు పలికారు. చెప్పిన అంశాన్నే పదే పదే చెప్పటం వల్ల అబద్దాలు నిజాలు కావని స్పష్టం చేశారు. ఒక ఆరోపణ చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు ఉండాలన్నారు. భారత్ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని కేంద్ర మంత్రి ఆరోపించారు. राहुल जी ने कहा कि हमारा देश, भारत देश को आपने सेल कर दिया है. मैं सदन में कहना चाहता हूँ, आज तक कोई माई के लाल पैदा नहीं हुआ जो भारत को सेल कर सकता है, कोई खरीद सकता है, नहीं हो सकता है. और आपने प्रधानमंत्री जी को कहा, मैं दावे के साथ कहता हूँ, इस देश का आज तक सबसे मजबूत प्रधानमंत्री नरेंद्र मोदी जी है. कोई हिला नहीं सकते, कोई हिला नहीं सकते. आपका कहने से क्या होगा? आप लोगों ने देश को इतना कमजोर बना के रखा है. 2014 तक हमारा देश को आप लोगों ने क्या हालत बनाया, और आज देश मजबूती से आगे बढ़ रहा है. आप लोग खुश नहीं है. भारत
आगे बढ़ने से कांग्रेस दुखी हो जाते हैं, इसी से तो हम लोग का चिंता है। కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ఖండిస్తూ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం రాహుల్ చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒక విషయంపై మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలని, బడ్జెట్కు సంబంధం లేని అంశాలు ప్రస్తావించవద్దని స్పీకర్ సభ్యులకు సూచించారు.